ఏలూరు మరియు మహాభారతం మధ్య ఉన్న అనుబంధం మీకు తెలుసా? ఆశ్చర్యంగా అనిపించిందా? సందేహంగా అనిపించిందా? అవును. మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి మహాభారతంతో సంబంధం ఉన్న ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మనందరికీ తెలుసు. మగధ చక్రవర్తి జరాసంధుడు అనేక సార్లు శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేశాడు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? శ్రీకృష్ణుడు ఎందుకు జరాసంధుడిని చంపలేదు? ఎందుకు కృష్ణుడు మధుర రాజధానిని వదిలి ద్వారకకు మారాల్సొచ్చింది? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే కథ. జరాసంధుడి అల్లుడైన కంసుడు శ్రీకృష్ణుని చేతిలో మరణించాక ఆగ్రహంతో జరాసంధుడు కృష్ణుడిపై యుద్ధం ప్రకటించాడు. అయితే తొలి యుద్ధంలోనే ఓడిపోయాడు. కానీ కృష్ణుడు అతని ప్రాణాలను విడిచిపెట్టాడు. యుద్ధంలో ఓడిపోయిన జరాసంధుడు భయంతో దక్షిణ భారతదేశానికి పారిపోయి అప్పుడు హేలాపురిగా పిలువబడే ఇప్పటి ఏలూరుకి చేరుకున్నాడు. ఏలూరులో తన ప్రాణాలకి భద్రత కలగాలని కోరుకుంటూ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశాడు. జరాసంధుని దీక్షను చూసిన పరమశివుడు మెచ్చి ఒక వరం ఇచ్చాడు. నీ మరణం శ్రీకృష్ణుని చేతుల్లో ఉండదు అని. ఈ వరంతో ధైర్యం తెచ్చుకున్న జరాసంధుడు తిరిగి శ్రీకృష్ణునిపై పలుమార్లు యుద్ధం చేసేందుకు వచ్చాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తిని ఉపయోగించి జరాసంధుడిని చంపలేదు. కారణం మహాశివుని యొక్క వరానికి బద్ధుడై ఉండటం. అందుకే జరాసంధుని మరణం భీముడి చేతుల ద్వారా జరిగింది. అది కూడా శ్రీకృష్ణుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఈ కథకు గుర్తుగా జరాసంధుడు తపస్సు చేసిన స్థలం ఏలూరులో ఉన్నట్లు చెప్తారు. అక్కడ శివుణ్ణి జరాపహారేశ్వర స్వామి పేరుతో భక్తులు పూజిస్తారు. జరాసంధుని భయాన్ని తొలగించిన స్వామి అనే అర్థంతో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఇదెంతో ఆశ్చర్యకరమైన కథ కదా! మన పురాణాలు, ఇతిహాసాలు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి అనేక కథలతో ముడిపెడతాయి. వాటిని తెలుసుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.